మేడం అసలు మీరు హెల్మెట్ లేకుండా వచ్చారు, పోలీసు వాళ్ళు ఇచ్చారు, మీకు ఏమనిపిస్తుందండి? అంటే హెల్మెట్ లేకుండా వస్తాం తప్పే. సో మేము హెల్మెట్ ఇమీడియట్గా సార్ వన్ మేడం వాళ్ళు చెప్పంగానే హెల్మెట్ కొనేసుకున్నాము. సో నెక్స్ట్ టైం నుంచి అందరూ హెల్మెట్ పెట్టుకొని ట్రావెల్ చేయాలని చెప్పి. అంటే మీకైనా తెలియాలి కదా? తెలియాలి కాబట్టి అర్జెన్సీ వర్క్లో మేము వచ్చేసాము. బట్ సార్ వాళ్ళు మేడం చెప్పంగానే మేము కొనే. ఈరోజు రాచకొండ కమిషనర్ గారు సుధీర్ బాబు గారు ఆదేశాల మేరకు అదేవిధంగా మా మల్కాజ్గిరి ట్రాఫిక్ జోన్ మల్లారెడ్డి గారు డీసీపీ గారు, మళ్ళీ అదేవిధంగా ఎడిషనల్ డీసీపీ లక్ష్మీ మేడం గారు, అలాగే మా ఎస్హెచ్ఓ ఉప్పల్ నగరాజు, అలాగే మా ఆర్ఏ మల్లేష్ గారు సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు స్పెషల్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వాళ్ళని మేము పట్టుకుని వాళ్ళకి హెల్మెట్ లేకుండా ఉన్నప్పుడు ఫైన్ వేయడం మొదలు హెల్మెట్ కొనడానికి ప్రోత్సహించి వాళ్ళ చేత మేము ఈరోజు సుమారు 40 నుంచి 50 హెల్మెట్లు కొనిపించి పంపించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైన్ కొడుతున్నాం కానీ వాళ్ళు ఫైన్ కొట్టినందు వల్ల ఉపయోగం లేదు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే హెల్మెట్ లేకుండా వాడు హెడ్ ఇంజురీ అయ్యి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము ఇంటి దగ్గర నుంచి బయలుదేరే కాడి నుంచి ప్రయాణ గమ్యం చేరే వరకు, మళ్ళీ గమ్యం నుంచి ఇంటికి తిరిగే వరకు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం అనేది తప్పనిసరి అది. కాబట్టి దయచేసి మా యొక్క ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు విధిగా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాం. దయచేసి ఐఎస్ఐ స్టాండర్డ్ హెల్మెట్ కొనుక్కోండి, సేఫ్గా ఉంటుంది. ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తాం ప్రతిరోజు అని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. హెల్మెట్ లేని ప్రయాణము సురక్షితం కాదు. ప్రజలందరూ కూడా తమ ఇండ్ల నుంచి ఒక గమ్యస్థానానికి వెళ్తూ ఉంటారు, ఆఫీసులకు వెళ్ళొచ్చు, స్కూళ్ళకి వెళ్తుంటారు, లేకుంటే ఇంకెక్కడికి వెళ్ళినా కానీ హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తమ ప్రాణాలన్నీ కూడా హెల్మెట్ చాలా రక్షిస్తుందని నేను అనుకుంటున్నాను. వారు తమ యొక్క ప్రాణాలకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు చాలామందిని మేము అడిగినప్పుడు ఒక 2 మినిట్సే పక్కనే అని మేము హెల్మెట్ లేకుండా వచ్చాము అని చెప్తున్నారు. 2 మినిట్స్ కానీ 1 మినిట్ కానీ ఎక్కడికి వెళ్ళినా అసలు మనం బండి ఎక్కే ముందే హెల్మెట్ వేసుకున్న తర్వాతే బండి ఎక్కాలి. హెల్మెట్ అనేది మన సురక్షిత ప్రయాణానికి ఒక ఆధారం అని నేను అంటున్నాను. ఒక 40 మెంబర్స్ దాకా హెల్మెట్ ఇప్పించినాము. ఎందుకంటే ఫైన్ వేయడం కాకుండా హెల్మెట్ ఇస్తే వాళ్ళకి అందరికి కూడా హెల్మెట్ అనేది ఉండిపోతుంది. కాబట్టి మేము హెల్మెట్ని ఇప్పించడం జరిగింది. ఒక 40-45 మెంబర్స్ వరకు హెల్మెట్ ఈరోజు మేము ఒక స్పెషల్ డ్రైవ్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ జ్యూరిడిక్షన్లో ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ పెట్టాము. దీంట్లో ఒక డీసీపీ గారు మల్లారెడ్డి సారు, నేను, ఒక ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ నాగరాజు, మల్లేష్, మిగతా అందరు కూడా మా స్టాఫ్ అంతా కూడా ఇక్కడ ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాము. ప్రజలందరూ కూడా తమ ఇండ్ల నుంచి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలి. కాబట్టి అందులో భాగంగా ఈ హెల్మెట్ అనేది ధరించాలి. హెల్మెట్ అనేది మన ప్రాణానికి సురక్షితంగా కాపాడడంలో చాలా హెల్ప్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు అందరికీ ఫైన్ లేకుండా హెల్మెట్ లేని వాళ్ళని గుర్తించి వాళ్ళను హెల్మెట్ కొనేలాగా చేసినాము. ఒక 40 నుంచి 45 మెంబర్స్కి ఇవాళ హెల్మెట్ కొనిపించడం జరిగింది. ఈరోజు భువనగిరి జిల్లా అదేవిధంగా మల్కాజ్గిరి జోన్ పరిధిలో హెల్మెట్ లేని వాళ్లకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మేము చేసేది ఏంటంటే ఫైన్ వేస్తే 1000 రూపాయలు పడుతుంది. సో ఆ ఫైన్ కాకుండా అదే 1000 రూపాయలతో ఒక హెల్మెట్ కొనిస్తే అది పర్మనెంట్గా ఉంటుంది. కాబట్టి మేము ఫైన్ వేయట్లేదు, వాళ్ళని ఫోటో కూడా తీయట్లేదు. హెల్మెట్ కొనే విధంగా ప్రోత్సహించి ఇప్పుడు దాదాపుగా ఒక
40 వరకు హెల్మెట్లు వాళ్ళు కొనుక్కున్నారు. రేపటి నుంచి ఇంకా స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఐఎస్ఐ మార్క్ ఉన్నటువంటి మంచి హెల్మెట్ కొనేటట్టుగా పబ్లిక్ అవేర్నెస్ కలిగిస్తాం. ఈరోజు రాచకొండ సిపి సార్ గారి ఆదేశాల మేరకు హెల్మెట్ లేకుండా రోడ్డుపై ప్రయాణించే వారికి హెల్మెట్ కొని వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని వాహనం నడిపే విధంగా ప్రోత్సహించడం కోసం స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఉప్పల్ క్రాస్ రోడ్ వద్ద హెల్మెట్ లేని వాహనాలను అందరినీ ఆపి వారిలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఏ విధంగా ప్రమాదాలు జరుగుతాయనే దాని మీద అవగాహన కల్పించేసి వారితో హెల్మెట్ కొనిపించే విధంగా వారికి అవేర్నెస్ కలిగించడం జరిగింది. సుమారు ఒక 50 హెల్మెట్లు అప్పటికప్పుడు కొనుక్కొని వారు ప్రయాణించడం జరిగింది. ఈ వాహనాలు ఎక్కువగా వెళ్ళేటప్పుడు ఆపుతున్నట్లయితే వాళ్ళు హెల్మెట్ కొని కాళ్ళ మధ్యలో పెట్టుకొని హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం జరుగుతుంది. వాళ్ళు హెల్మెట్ పెట్టుకున్నైతే మాకు సౌండ్ పొల్యూషన్ పక్క నుంచి ఆనుకుంటేది వినపడడం లేదనేసి అని చెప్పి అనాగరికంగా మాట్లాడుతూనే వాళ్ళు చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం, పాటలు వింటూ ప్రయాణం చేయడం జరుగుతుంది. అలా కాకుండా రోడ్డు రూల్స్ పాటిస్తూ హెల్మెట్ ధరిస్తూ రోడ్డు నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని రాచకొండ పోలీసు వారి తరఫున నేను కోరుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు ఎన్ని హెల్మెట్ పర్చేజ్ చేసి మీరు కూడా ఏంటంటే నాణ్యత లేని హెల్మెట్ కాకుండా ఐఎస్ఐ మార్క్ ఉండే విధంగా ఐఎస్ఐ మార్క్ ఉండే విధంగా వాళ్ళు అప్పటికప్పుడు పర్చేజ్ చేసిన ఒరిజినల్ ఇచ్చేటట్లు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి హెల్మెట్లని మీరు అందుబాటులో ఉంచారు.